అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో మనం ఏంటి అంటే జనవరి 22న మనం ఆ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ప్రతి ఒక్కరూ కూడా టీవీల్లోని సోషల్ మాధ్యమాల్లోని చూసి తరించి పులకరించిపోయాం కదండి. ఆ బాలరాముడు ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారంటే ఆ చిరు మందహాసంతో నేను వచ్చేసాను, ఇక మీకంతా మంచే జరుగుతుంది, రామరాజ్యం రాబోతుంది అని చెప్పినట్టు ఆ చిరు మందహాసం నిజంగా ఆ నవ్వు చూస్తే ప్రతి ఒక్కరి ముఖాల్లో ఆటోమేటిక్గా నవ్వు వచ్చేసిందండి. అంత ఆనందం అనిపించింది. నాకైతే ఒళ్ళు జలధరించిందండి ఆ బాలరాముని చూసినప్పుడు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు దీపాలు వెలిగించడం, ఉదయం పూజ చేసుకోవడం ఎంత హ్యాపీ అనిపించిందంటే అంత హ్యాపీ అనిపించింది. మనకు మంచి రోజులు వచ్చాయి అని చెప్పి అనిపించినంత సంతోషం అయితే నాకు కలిగిందండి. అయితే ఆ వీడియో చాలామంది చూశారు. చూసి నాకు కమెంట్ సెక్షన్లో ఒక సందేహం అయితే అడుగుతున్నారండి. ఏంటి అంటే, అక్క జనవరి 22 అయిపోయింది కదక్క, ఈ అక్షంతలను ఏం చేయాలి, అలాగే ఇలా పాంప్లెట్స్ ఇచ్చారు కదక్క, వీటిని ఏం చేయాలి అని అడుగుతున్నారు. నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేస్తాను. నేనేం చేస్తానని చెప్పి మీతో షేర్ చేస్తాను. మనం అక్షంతలు ఇచ్చిన అక్షంతల్ని ఈ విధంగా మళ్ళీ అక్షంతల్లో కలిపి పెట్టుకున్నాం కదా, వీటిని ఒక డబ్బాలో అనేది స్టోర్ చేసేసుకోండి. ఒక పెద్ద డబ్బాలో అనేది స్టోర్ చేసుకొని ఇవి మీరు ఇంట్లో ఏ శుభకార్యమైనా, పిల్లలు పుట్టినరోజులు అవ్వనియండి, పెళ్లి రోజులు అవ్వనియండి, లేదు అంటే ఇల్లు శంకుస్థాపన అవ్వనియండి, గృహప్రవేశం అవ్వనియండి, పెళ్ళి అవ్వనియండి, ఏదైనా సరే, ఒక పిల్లలు ఉద్యోగానికి వెళ్తున్నారు, లేదంటే ఎగ్జామ్స్కి వెళ్తున్నారు అని అనుకున్నా సరే, లేదంటే పిల్లలకి అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఇలా ఏ విశేషమైనా సరే ఇంట్లో శుభకార్యం అని రాగానే మనం అక్షంతలు మామూలుగా కలుపుకుంటాం కదా, అందులో ఇవి ఒక 2 అక్షంతలు అందులో వేసి కలపండి. కలిపి వాటిని యూజ్ చేసుకోండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. ఆ రాముల వారి ఆశీస్సులు మనందరి మీద కూడా ఉంటాయన్నమాట. ఈ విధంగా అక్షంతల్ని స్టోర్ చేసుకోండి. అయితే ఇలా మనం స్టోర్ చేసుకున్నప్పుడు కొంచెం పచ్చకర్పూరం, ఆ రోజు కూడా మీతో చెప్పాను, కొంచెం పచ్చకర్పూరాన్ని ఇలా ముక్కను అనేది అందులో పెట్టేయండి. పెట్టేయడం వల్ల అవి ఎప్పటికీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. నెయ్యితో కలిపినవి కాబట్టి నార్మల్గానే ఎన్ని రోజులైనా సరే పాడవు. మనం ఇలా పచ్చకర్పూరం పెట్టడం వల్ల ఇంకా మంచి సువాసన అనేవి అక్షంతలకు వచ్చి ఇంకా ఒక మంచి దైవిక శక్తి అయితే వీటికి కలుగుతుంది. ఈ విధంగా మనం అక్షంతలను అనేది స్టోర్ చేసుకోవాలి. ఇక తర్వాత ఈ పాంప్లెట్, రామరాజ్యం రాబోతుందని రాముని యొక్క బాలరాముడు ప్రతిష్ఠ జరిగిన రోజుకి సంకేతంగా గుర్తుగా మనకిచ్చిన ఇదండి. ఇక్కడ రాముల వారు అలాగే రామ మందిరం ఉంది. ఇది మీరు పూజ గదిలో ఒక ప్లేస్లో అనేది అలా ఉంచేయండి. లేదు అంటే చిన్న మీరు మనకి డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ పెట్టి కూడా మీరు పూజ గదిలో మీరు అంటించేసుకోండి. ఇది మనకి చూసినప్పుడల్లా మన మనసులో రామరాజ్యం రాబోతుంది, ఇక మీదట అంతా మనకి మంచే జరుగుతుంది, మనం ఏ కార్యం తలపెట్టినా అది దిగ్విజయంగా ముగుస్తుంది అనే ఒక పాజిటివ్ ఆలోచన వస్తుంది మీకు. దీన్ని చూడగానే ముఖంలో ఒక చిరునవ్వు వస్తుంది. మనకి దొరికిన అత్యద్భుతమైన అరుదైన అవకాశం ఆ బాలరాముడి ప్రతిష్ఠ చూడగలగడం. అంతటి అదృష్టాన్ని మాకు ప్రసాదించిన భగవంతుడు ప్రతిరోజు చూసిన వెంటనే గుర్తు చేసుకొని మనం నమస్కారం చేసుకుంటే మనకంతా మంచి జరుగుతుందండి. ఈ విధంగా చేసుకోండి. లేదు మేము పూజ గదిలో ప్లేస్ లేదు అంటే మీ బీరువాలో అయినా పెట్టుకోండి. ఇక తర్వాత ఈ పాంప్లెట్ ఏం చేయాలక్క అని అడుగుతున్నారు. దీన్ని కూడా దీంతో పాటు బ్యాక్ అని స్టిక్ చేసేయండి. ఈ విధంగా బ్యాక్ అని స్టిక్ చేసేసి మీరు పూజ గదిలో అయితే పూజ గదిలో, లేదు అంటే బీరువాలో అయితే బీరువాలో అనేది పెట్టుకోండి. కానీ బయట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే పడేయకండి. ఇదండి, ఈ విధంగా మనం వీటిని భద్రపరుచుకోవాలి. రాముడే మన ఇంటికి వచ్చిన విశేషమైన రోజు జనవరి 22. అంతటి అద్భుతమైన రోజున మన ఇంటికి వచ్చిన వీటిని మనం చాలా జాగ్రత్తగా మన జీవితం అంతా కూడా మన తరతరాలకి గుర్తండి ఇది. మన రేపు ఉదయం మన పిల్లలు చూసి ఆహా అప్పుడు మన అమ్మ వాళ్ళు, లేదు అంటే నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు బాలరాముడు ప్రతిష్ఠ చూసారు, అంత అదృష్టం వాళ్ళకి కలిగింది అని వాళ్ళు కూడా గుర్తుంచుకునే విధంగా ఇది మనం దాచుకోవాలండి. ఎప్పటికీ కూడా మన తరతరాలకి కూడా ఇది గుర్తుండిపోయే విధంగా దాచుకోవాలండి. అందుకని ఎట్టి పరిస్థితులను బయటపడేయడము, వేస్ట్గా పడేయడం అనేది దయచేసి చేయకండి. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయం అండి ఇది. అంటే నేను చెప్పిన విషయం అన్నమాట. ఇది మీకు కూడా నచ్చింది అనుకుంటే ఆ విధంగా ఫాలో అవ్వండి.
మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.